హాయ్ అండి. మేము దుబాయ్ వచ్చాం. దుబాయ్కి వచ్చినప్పుడు ఎలా ఉంటుంది రూమ్ అనేది మీకు చూపిస్తున్నాం. ఇది డబుల్ బెడ్రూమ్ది, 5000 రూపీస్ మన ఇండియన్ రూపీస్లో. వాటర్ చాలా కాస్ట్లీ అండి. ఇక్కడ వాటర్ ఒక్కరోజే ఇస్తారంతే మనము తీసుకోవడానికి. దీనికోసం డ్రెస్సింగ్ దాంతో పాటు ఉంటుంది. మనకి ఇక్కడ ఏమైనా లివింగ్ రూమ్ లాగా ఉంటుంది. మనకు బట్టలు ఆరేసుకునేదానికి కూడా ఇక్కడ బయట గ్రిల్స్ లాంటివి కూడా స్టాండ్ ఉంటుంది. దీనికి వాషింగ్ మిషన్ ఉంటుంది. మనం కానీ సర్ఫ్ కానీ తీసుకొచ్చుకున్న లిక్విడ్ ఇక్కడ తీసుకుంటే ఎక్కువ బట్టలు తెచ్చుకోకుండా ఇక్కడే ఉతికేసుకోవచ్చు. తర్వాత వంట కూడా చేసుకోవచ్చు అండి. మీరు రైస్ కానీ ఏమైనా తీస్తే ఇక్కడ కాస్ట్లీ ఉంటుంది హోటల్. రైస్ లేక సింపుల్గా ఉప్మా తీసుకొచ్చుకున్నా కానీ ఉప్మా చేసుకొని తినుకోవచ్చు. అన్ని పోపు వేసుకొని. ఇవన్నీ వంట పాత్రలు కూడా ఉన్నాయి. దీంతో పాటు మీకు మైక్రో ఓవెన్ కూడా ఉన్నది, ఫ్రిడ్జ్ కూడా ఉన్నది. మేమేమంటే ఇలా అన్ని హోటల్స్ ఉండవు, మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇట్లా కిచెన్ ఉన్నది అది తీసుకుంటే మనం ఇంటికాడ తీసుకొస్తే చాలా డబ్బులు సేవ్ అవుతాయి. ఇక్కడ బయట తినాలంటే మీకు రోజుకు ఉడికే 4-5 వేలు అయిపోతుంది. ఇక ఐరన్ చేసుకోవడానికి కూడా ఐరన్ బాక్స్ కూడా ఉంది. మనం వాషింగ్ మిషన్లో వేసేసి ఎండబెట్టేసుకొని తీసుకున్నాం. ఇక్కడ బట్టలు వేసుకోవడానికి మీకు ఇంకా లాకర్ లాంటిది కూడా ఇక్కడ ఉంది. మనకి ఏమైనా విలువైన వస్తువులు గోల్డ్ లాంటివి ఏమన్నా ఉంటే ఇక్కడ పెట్టేసుకొని లాక్ చేసుకోవచ్చు. సేఫ్టీ డబ్బులు కూడా పెట్టుకోవచ్చు. దీంట్లో పాస్వర్డ్ మనమే పెట్టుకొని సేవ్ చేసుకోవాలి. ఇలా బట్టలు పెట్టుకోవచ్చు. అది ఇక వాష్రూమ్లోకి వస్తే ఇక్కడ ఒక జగ్గు కానీ బకెట్ కానీ లేదు. నాకు లేకపోతే చాలా ఇబ్బంది అయినట్టు అయింది. మనకు అలవాట్లేదు కదా, ఉండాలి కదా. దీంట్లో వాటర్ ఎలా పోతుందో కూడా ఫస్ట్ మాకు అర్థం కాలేదు. ఇక్కడ బ్యాక్ సైడ్ బటన్ ఉంది, అక్కడ ప్రెస్ చేస్తేనే వస్తుంది. దీంతో పాటు వీళ్ళు మనకు సోప్ కూడా ఇస్తారు చిన్నది. ఇదేమో షాంపూ, ఇదేమో బాడీ వాష్, ఇది కండిషనర్. మనకేమన్నా శానిటరీ బ్యాగ్ లాంటిది కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చిన్న సోప్ ఇస్తారు. ఇది షవర్ అనమాట. ఇక్కడ హాట్ వాటర్ మనకి ఏది కావాలంటే మనం ఇలా చేసుకోవచ్చు. పర్వాలేదు, కంఫర్ట్గా బాగా అన్ని సౌకర్యాలతో ఉన్నది. ఇక్కడే బటన్ మనకు ఉంటుంది ఆఫ్ చేసుకోవడానికి, ఆన్ చేసుకోవడానికి. ఓకే.